చిత్తూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గౌరవనీయులు వడ్లమూడి పూర్ణచంద్రరావు గారు, పెద్దలు తానా మాజీ అధ్యక్షులు గౌరవనీయులు రాఘవేంద్ర ప్రసాద్ గారు, అలానే మన రాష్ట్రంలో గర్వించదగ్గ క్రీడాకారుడు గోపీచంద్ గారు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. మరి మా గురుగారు, అట్లానే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నన్ను ఎరిగిన నేను ఎరిగిన మిత్రులందరికీ నమస్కారం. మిత్రుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు, మురళి వెన్నం గారు, సురేష్ మండవ్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ ఇప్పటివరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రుడు జనార్దన్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా అంటే రోజు లేదా నెలకొకళ్ళు పార్టీ పరంగానో మరో పరంగా రావడం, ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే మైక్ తీసుకుంటే చావు కొడతారు. ఎక్కువసేపు నేను కూడా మీకు మీ డైనింగ్ టేబుల్ మధ్యలో ఉండాలని ఆలోచన లేదు. కేవలం నేను కూడా రాఘవేంద్ర ప్రసాద్ గారు ఎంతసేపు మాట్లాడాడో మరి దానిలో 2 నిమిషాలు వ్యవసాయం, మరొక 4 నిమిషాలు సామాజిక బాధ్యత, మరొక 4 నిమిషాలు పార్టీ కార్యక్రమం, అంతవరకు మాట్లాడతానని ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మేమైతే వాస్తవంగా అక్కడ పని లేకుండానే తిరుగుతూ ఉంటాం. మీకున్నటువంటి పని ఒత్తిడి కానీ ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తూ ఉంటుంది మీరు ఎంత పని ఒత్తిడిలో ఉంటారో, సంపాదించడంలో ఉన్నటువంటి కష్టం ఎంత ఉంది, డబ్బు విలువ, ఇవన్నీ కూడా మీకు తెలిసినంతగా బహుశా ఎవరికి తెలీదు. అక్కడ మాత్రం మీ అందరికి కూడా ఏదో ఇక్కడ ఉన్నటువంటి ట్రంప్ లాంటి వాళ్ళు లేదా అమెరికా ప్రెసిడెంట్ మీ అందరికి తల అక్కడ కనుక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లాగా మీ అందరికి కూడా ఏదో ఉచితంగా ఇస్తూ ఉంటారు, మనకు కూడా ఏదైనా తీసుకొస్తారు పోయిన వాళ్ళు అనే ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న కష్టం కానీ ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు. ప్రధానంగా నేను మీ అందరికీ కూడా ఒక సూచన చేయదలుచుకున్నా. పరమేశ్వరుడి కుటుంబం, ఈశ్వరుడి కుటుంబం, శివుడి కుటుంబం, ఆ కుటుంబంలో ఏ ఇద్దరికి కూడా పడదు. మీరు గమనించండి, తల మీద ఉన్న గంగాదేవి పార్వతీదేవి ఇద్దరి మధ్య సౌతులు పోరు, వినాయకుడు సుబ్రహ్మణ్యం కుమారస్వామి మధ్య ఆధిపత్య పోరు, పార్వతీదేవి వాహనం శివుడి వాహనం, ఆయన నంది ఎందు పులి, వారి రెండింటి మధ్య జాతి వైరం. శివుడి వాళ్ళలో ఉన్న పాము, వినాయకుడు వాహనం ఎలుక నెమలి, ఏ రెండింటి మధ్య కూడా సఖ్యత ఉండదు. జాతి వైరం, సౌతులు పోరు, ఆధిపత్య పోరు, అయినా అన్నీ కూడా కలిసి ఒక కుటుంబంలాగా జీవిస్తూ ఉండాలి. నా యొక్క అభ్యర్థన, నేను మీ అందరికీ చేసే సూచన, శివుడి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా కలిసిమెలిసి తెలుగు వాళ్ళందరూ కూడా, ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాలకి ఇక్కడికి వచ్చారు. మీ పట్ల అక్కడ ప్రజల్లో మీరందరూ కూడా స్వర్గంలో ఉంటున్నారు. వీళ్ళందరూ మీరు చెబితే అక్కడ ప్రజలు మీరు ఏది చెప్పినా కానీ నమ్ముతారు. మీ యొక్క ప్రభావం మీకు తెలియకుండా గ్రామీణ ప్రజలపై చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ తల్లిదండ్రులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ చుట్టాలు కానీ అందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు, మా వాడు అక్కడ ఉన్నాడు అని గొప్పగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలకు భిన్నంగా మనం వ్యవహరించినా లేదా మనం ఏమాత్రం కూడా పీలికలుగా ఉన్న పలచనయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి నడుద్దామని, అదేవిధంగా మిర్చిదానికి వచ్చే ముందు కూడా, ఎందుకంటే అది పెద్ద మీకు అవసరం లేని అంశం అనుకుంటున్నా, అయినా కానీ ఒక నిమిషం మన మిత్రుడు ప్రస్తావించాడు కాబట్టి, అక్కడ పరిస్థితి ప్రస్తుతం సామాజిక బాధ్యత అనేది పూర్తిగా విస్మరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరు సామాజిక బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఈ ఏడాది 2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగాయి.
ఈ పెరుగుదల ఇదే విధంగా కొనసాగితే మరొక 10 సంవత్సరాల్లో అందరూ కూడా మలమల మాడిపోయే ప్రమాదం కనపడతా ఉంది. మిర్చి కాదు కదా, ఏ పంటలు పండవు. మనిషి మనుగడే చాలా కష్టంగా, ప్రశ్నార్థకంగా, సవాలుగా మారే పరిస్థితి ఉంది. ఎందుకు? ప్రకృతి వనరులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నాం, ప్రకృతి వనరులన్నింటినీ కూడా దోచేస్తున్నాం. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి, ఋతువులన్నీ గతి మారాయి. ఋతువులు గతి తప్పడం వల్ల వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వానలు, చలికాలం అనేది ఎప్పుడు కూడా చూడలేని పరిస్థితి రాబోతూ ఉంది. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్యం, ఇవన్నీ కూడా చాలా, వ్యవసాయం అనేది భవిష్యత్తులో పెను సవాలుగా తయారయ్యేటట్టు ఉంది. 2001 నుండి 2015 వరకు వ్యవసాయం నుండి వ్యవసాయ అనుబంధ రంగాలకి, వ్యవసాయేతర రంగాలకి సుమారు 22,50,00,000 మంది మారారు. అదే సమయంలో వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ కూలీలుగా మారారు, ఒక 10 కోట్ల మంది. ఎందుకు? వ్యవసాయం అనేది ఏమాత్రం కూడా గిట్టుబాటుగా లేదు. వ్యవసాయంలో మగపిల్లగాడికి సైతం రైతు కుటుంబాల్లో పెళ్లి కావడం అనేది చాలా కష్టంగా ఉంది అనే పరిస్థితుల్లో వ్యవసాయం కాకుండా ఏదైనా ఇతర ఉపాధి అవకాశాల కోసం కూడా దాదాపుగా 30 నుంచి 35% గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చారు. దీనివల్ల పట్టణ జనాభా కూడా విపరీతంగా పెరిగిపోయింది. పట్టణాల్లో కూడా మౌలిక సదుపాయాలు అనేది చాలా ఇబ్బందికరంగా తయారు, తాగునీరు కానీ ఇంకా అన్నీ కూడా ఈ విధంగా ఉంది. వాస్తవంగా దీనికి అన్నిటికీ కూడా కారణం విశిక్షణ రహితంగా ప్రకృతి వనరులన్నింటినీ కూడా, చెట్లు కావచ్చు లేదా భూగర్భ జలాలు కావచ్చు, అన్నింటిని కూడా ఎక్కువ వాడేస్తూ ఉన్నాం. అది పరిస్థితి. దానివల్ల వ్యవసాయం భవిష్యత్తులో ఒక సవాలుగా మారే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎందుకంటే వీటన్నిటికి కూడా ప్రధానంగా రాజకీయ అవినీతే. రాజకీయ అవినీతి అనేది భారతదేశంలో ఏ స్థాయికి పోయిందంటే అన్ని అవినీతులకు కూడా మూలం తల్లివేరు రాజకీయం. అది సీటు ఇచ్చే దగ్గర నుంచి గెలిచే వరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అంత ఖర్చు పెట్టినప్పుడు సంపాదించుకోవడానికి కూడా వాళ్ళ ఆలోచనలు అంతే ఉంటాయి. గతంలో లంచం ఇవ్వటం తీసుకోవడం అనేది నేరంగా, తప్పుగా భావించేవాళ్ళు. ఈరోజు లంచం ఇవ్వడం తీసుకోవడానికి చట్టబద్ధత కల్పించినట్టుంది. ఎవరు కూడా భయపడటం లేదు. గతంలో అక్రమంగా కానీ అన్యాయంగా కానీ సంపాదిస్తే సమాజం వాళ్ళని చాలా చులకనగా, చాలా తక్కువగా చూస్తూ ఉండేది. ఈరోజు సమాజం ఆమోదించినట్టు కనపడతా ఉంది. నువ్వు ఎట్లా సంపాదిస్తే నాకెందుకు, నువ్వు ఎంత సంపాదించావు చెప్పు, ఎందుకు అంత కష్టపడతావు, ఎందుకు అంత శ్రమిస్తావు, నువ్వు ఏ గడ్డి తిని సంపాదించావు మాకెందుకు, నువ్వు ఎంత సంపాదించావు అనేది కూడా శ్రమించకుండా వచ్చే సంపద కానీ, అధికారం కానీ, రాజకీయ సామాజిక విలువలను తొక్కేస్తుంది. శ్రమించకుండా వచ్చే అధికారం కావచ్చు, సంపద కావచ్చు, సామాజిక రాజకీయ విలువలను తొంగలో తొక్కేస్తుంది. మనం నేరం రాజకీయం సహవాసం చేస్తున్నా, నేరం రాజకీయం కలిసి పనిచేస్తున్నా, నేరం రాజకీయం ఇవాళ లల్లూ ప్రసాద్ యాదవ్ బీహార్లో ముఖ్యమంత్రి వాళ్ళ ఆవిడ చేశారు. అవినీతికి పరాకాష్ట. అక్కడ ఖచ్చితంగా నేరం రాజకీయం కలిసి పనిచేస్తామండి. మనం ఈ సమాజం నుంచి నీతిని కోరుకునేటప్పుడు మనం ఈ సమాజం పట్ల ఎంతవరకు నీతిగా ఉండాలో కూడా ఆలోచిస్తే అదే సామాజిక నీతికి పునాది అవుతుంది. కాబట్టి సామాజిక బాధ్యత గురించి మీరు కూడా మీ యొక్క మాటల మీద, మీరు చెప్పే దాని మీద తీవ్రమైన ప్రభావం మీ ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళందరినీ కూడా చైతన్యపరచడంలో, వాళ్ళందరినీ కూడా ఈ క్రమంలో
ఈ ఆలోచనల వైపు మళ్లించేందుకు ప్రత్యేకమైన దృష్టి పెడతారని నేను ఆశిస్తా ఉన్నా. అయిపోయినా మాట్లాడి మీరు క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక పార్టీ విషయానికి వచ్చేటప్పటికి మనం అందరం కూడా ఇందాక రాఘవేంద్ర ప్రసాద్ గారు చాలా గొప్పగా చెప్పాడు. ఏ పేరు చెబితే తెలుగు నేల పులకిస్తుందో, ఏ పేరు చెబితే తెలుగువాడి పౌరుషం దశ దిశలా వ్యాప్తి చెందుతుందో, ఏ పేరు చెబితే తెలుగింటి ఆడపడుచులు అన్న అని పలవరిస్తారో, ఏ పేరు చెబితే అక్రమార్కుల గుండెల్లో రైలు పెరుగుతుందో ఆయనే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. 3.5 దశాబ్దాల క్రితం సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎన్టీఆర్ నాయకత్వం ఒక చారిత్రక అవసరంగా ప్రజలందరూ భావించారు. అందుకే కేవలం మరి ఎన్ని నెలల్లో ఏ విధంగా అధికారంలోకి వచ్చింది, అదేవిధంగా ఆయన చేసిన సంస్కరణలు జాతీయ పార్టీలు కూడా ఈరోజు అనుకరిస్తున్నాయి. ఇప్పటికి కూడా సంస్కరణ వల్లే తెలుగువాడి నవ్వులో, నాట్యంలో, తెలుగువాడి మనసులో, మదిలో, తెలుగువాడి కట్టులో, బొట్టులో ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా ఎన్టీఆర్ కనపడుతూ ఉంటాడు. ఆయన ఒకటే చెబుతాడు ఎన్టీఆర్, సామాజిక వ్యవస్థ కోసం రాజకీయ వ్యవస్థ ఉండాలే కానీ రాజకీయ వ్యవస్థ కోసం సామాజిక వ్యవస్థ ఉండకూడదు. సమాజాన్ని బ్రతికించడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి రాజకీయ వ్యవస్థ ఉండాలి కానీ సమాజాన్ని దోచుకోవడానికి, సమాజంపై పడి తినడానికి కాదు రాజకీయ వ్యవస్థ అని. సామాజిక వ్యవస్థ కోసం రాజకీయ వ్యవస్థ ఉండాలని చక్కగా, అంటే మీ అందరికీ కూడా తెలిసింది సమాజం దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. వాస్తవంగా ఆయన అంత నిజాయితీగా, అంత బాగా పనిచేసిన వ్యక్తి. ఆయన జీవితం కూడా అలాంటిదే. అన్నదమ్ములు ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి, బంధువులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, కార్యకర్తలు ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలి, ఇలా ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళు ఏ విధంగా మసులుకోవాలి, వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలి అనే దానికి కూడా ఆయన జీవితమే పెద్ద గొప్ప ఉదాహరణ. అలాంటి పెట్టిన పార్టీ, ఎందుకంటే ఆయన పెట్టిన పార్టీ కాబట్టి ఇప్పటికి కూడా జాతీయ పార్టీల్లో లేనటువంటి సిద్ధాంత నిర్దిష్టత, రాజకీయ పరిణితి తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి పెట్టిన పార్టీ. మనం కృష్ణుని చూడలేదు, రావణుని చూడలేదు, రావణాసుని చూడలేదు, దుర్యోధనుని చూడలేదు, కానీ ఎక్కడన్నా కనపడితే మనకు ఆయనే కనపడుతూ ఉంటాడు. మన తల్లిదండ్రులు ఎవరన్నా చనిపోయినా కానీ ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేద్దాం, వర్ధంతులు 1 సంవత్సరం 2 సంవత్సరం, కానీ ఈరోజు కూడా ఆయన లేకపోయినా. ఎందుకంటే కొంతమంది మరణించి జీవిస్తారు, కొంతమంది జీవిస్తూ మరణిస్తారు. ఆయన మరణించి జీవిస్తూ ఉన్నాడు. అలాంటి మహనీయుడు పెట్టిన పార్టీలో మనం అందరం ఉండటం మనందరూ కూడా నిజంగా గర్వకారణం. అందుకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత లోటు బడ్జెట్ ఉంది అనేది పదే చాలామంది ఇప్పటికీ మీ అందరికీ చెప్పుకుంటారు. 15-16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఏదేమైనప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగటం అనేది ఒక చారిత్రక అవసరం. రాజధాని నిర్మాణం జరగాలన్నా, నూతన రాష్ట్ర నిర్మాణం జరగాలన్నా, లేదా అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా ఆయన రావడం అనేది చాలా అవసరం. ఆయన కేవలం నూతన రాష్ట్రంలో ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని నడిపించగలుగుతాడని ప్రజలందరూ విశ్వసించారు, నమ్మారు, ఆయనకు పట్టం కట్టారు. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఇంత అపారమైన గౌరవం, అపారమైన నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే సాంకేతిక విద్యని ప్రోత్సహించిన వ్యక్తి, సాంకేతిక విద్యలో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలు మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మేము చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాట ఇక్కడికి వచ్చామని ఒక విశ్వాసం, ఒక నమ్మకం. అందుకే చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ లేదా తెలుగుదేశం పార్టీ పట్ల కానీ అచంచలమైన విశ్వాసం, అపారమైన నమ్మకం, గౌరవం మీ అందరిలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా మీ యొక్క గౌరవాన్ని, మీ నమ్మకాన్ని ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒమ్ము చేయరు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వాడు కూడా పనిచేస్తే
వ్యవస్థ తప్పకుండా మనకు ప్రతిపక్షం అంటూ ఏమీ లేకుండా పోయింది. దురదృష్టం ఏంటంటే కష్టపడే వ్యక్తులు తక్కువయ్యారు, ప్రజల మీద స్వారీ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. అర్హులు ఆరా అనేది లేదు. మనం ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకి సేవ చేయాలి తప్పితే ప్రజల మీద పెత్తనం చేద్దాం అనుకునేటట్టయితే అది ఎక్కువ కాలం కూడా ఉండదు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యవంట మనం అందరం కూడా కొనసాగుతున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతామనే ఆశ ఆయన వల్లనే ఉంది. మిగిలిన వాళ్ళు కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మార్పు వస్తుందని చెప్పి అనుకుంటూ, అదేవిధంగా నిజంగా మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలవటం, ముఖ్యంగా ఎన్టీఆర్ గారు ఆ విగ్రహం చూస్తుంటే నాకు గుంటూరులో కానీ ఆంధ్రలో కానీ నాకు అంత బాగుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేసిన వ్యక్తి, గొప్ప కళా వైభవ ప్రభావాన్ని ఆవిష్కరించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన్ని ఏ రూపంలో చూసినా, ఏ కోణంలో చూసినా, ఎటు నుంచి చూసినా అదేవిధంగా మన అందరి మనసుల్లో చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఉండిపోయే వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి మీరందరూ కూడా ఈ విధంగా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఈ సమావేశంలో మాకు కూడా ఒక గుర్తింపు గౌరవం కలిగే విధంగా మీ అందరితో కూడా మాట్లాడే విధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం, మీ అందరిని కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా ఒక్క మాట, రాష్ట్ర రాజధాని నిర్మాణంలో, నూతన రాష్ట్ర నిర్మాణంలో మీరందరూ కూడా